సీఎం రేవంత్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. అరవింద్ మొదటి నుంచి బీజేపీలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారని విమర్శించారు. బీజేపీలో అంతర్గత పోరు ఉందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారేమో అని కామెంట్ చేశారు. 28-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు మెసేజ్ చూచాం, మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్త బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అంటే పశ్చిమ బెంగాల్లో అయిన ముఖ్యమంత్రిని ఒరిజినల్ బీజేపీ కాదు. అదేవిధంగా అస్సాంలో ఉన్నటువంటి మీ కొత్త ఇప్పుడు రెండోసారి మూడోసారి ఏదైతే ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చినటువంటి ఆయన కూడా మీ ఒరిజినల్ బీజేపీ కాదు. అంతేందుకు మీరు ఒరిజినల్ బీజేపీ కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదా? డిఎస్ తండ్రి చాటు బిడ్డడికి అధికారంలోకి వచ్చి మీ సంగతి చూస్తా ఇదేనా మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడతావు, ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసి మాట్లాడతావు. మరి ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసినప్పుడు మీ తమ్ముడి గురించి కూడా మేము మాట్లాడాలన్నా? నిజామాబాద్లో మీ తమ్ముడు చేసే మీ అరాచకాల గురించి మేము మాట్లాడాలన్నా? నేను అరవింద్ గారు జరి ఇప్పటికైనా కొంచెం ఏది పడితే అదే మాట్లాడు మానేసి. ఎండలు ఎక్కువ ఉన్నాయి అరవింద్ అన్న, ఎండలో తిరగకు. ఒకవేళ ఎండలో తిరగాలనిపిస్తే కూడా నెత్తి మీద ఛత్రి పెట్టుకో. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే నీకు డైరెక్ట్ ఎండ కొడుతుంది నెత్తి మీద, దాంతో చాలా ఇబ్బంది అవుతుంది నీకు. నెత్తి మీద ఛత్రి పెట్టుకోవాలని అంటే అన్న అరవింద్ అన్న నిజామాబాద్లో వాళ్ళ అనుచరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్నకు పిలిచేటప్పుడు మీరు ఛత్రిని రెడీ పెట్టుకోరి, అన్న నెత్తి మీద ఎండ పడనీయకుండా. ఎందుకంటే అన్న ఎండ పడితే ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థమవుతలేదు. ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు బీజేపీలో ఉన్నవాళ్ళు పేర్లు నేను చెప్పరు, మీకు అందరికీ తెలుసు. వాళ్ళు ఈ సమస్య రాగానే బండి సంజయ్ని సస్పెండ్ చేయాలా, బండి చేయాల పోస్ట్ నుంచి రిజైన్ చేయాలని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ఊరికనే అదే వాళ్ళ పార్టీలో ఉన్న క్రమశిక్షణ. ఏమి క్రమశిక్షణ? ఊరికి ఆ పేరుతోనే ఆయన పదవి నుంచి దించితే మేము పదవిలోకి వస్తామని చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారు. అది చూసుకోండి మీరు ముందు. కాంగ్రెస్ పార్టీ సంగతి మేము ఎప్పుడు తెరిచిన పుస్తకం. ఏం సమస్య ఉన్నా ప్రజల ముందు మాట్లాడతాం, ప్రజల ద్వారానే మాట్లాడతాం, సమస్యను పరిష్కారం చేస్తాం.